మీకోసం సీఎం గారి ఆలోచన మీకు అంకితం చేసేందుకు వస్తున్న వేదిక ఇది. మీ అందరికీ తెలుసు, ప్రజల కోసం పనిచేయటాన్ని మించిన పవిత్రమైన పండుగ లేదు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలే వారి గుండెల నిండుగా మరి బహుముఖాలుగా జరుగుతున్న కృషిని మీ ముందుంచేందుకు వేంచేస్తున్నారు సీఎం గారు. వేలాది మంది వేంచేశారు. ఈ పరిసరాల గ్రామాలు, తండాలు, పట్టణాలు, మండలాలు, తాలూకాలు, మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మీ అందరికీ తెలుసు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు దాశరథి. ఎందుకంటే కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచు కొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఆ తెలంగాణ తల్లిని మనం ప్రార్థించుకోబోతున్నాం. సీఎం గారు వచ్చి వేదిక పైన పెద్దలందరూ నిలబడ్డాక మనమందరూ చివరిదాకా మస్తు మంది ఉన్నారు. ఆ మూల దాకా ఈ మూల దాకా అందరూ కూడా లేచి నిలబడి వచ్చినోళ్ళు గొంతెత్తి పాడవచ్చు. స్కూళ్ళ పిల్లలు ఎట్లయితే వందే మాత్రం జనగణ పాడతారో తెలంగాణలో జై జై తెలంగాణ అట్లా పెద్దవాళ్ళు కూడా పాడుతున్న రోజులు ఇవి. ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాళ జాన మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. ఎందరో కవులు మనందరికీ తెలుసు. మన ప్రజాకవి కాళోజీ ఏమంటారంటే, ఎంత పెద్ద చదువులను చదవని, ఎంత పెద్ద నౌకర్లను చేయని, ఎంత అభివృద్ధి అన్న కానీ కర్షక నీ కర్రు కదిలేనన్నాళ్లే. ఒకవేళ రైతు గనక నాగలి పట్టకపోతే మనం ఏం చేసినా అంత వట్టిదే. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు. కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. రైతే గనక నడుము వంచి పని చేయకపోతే, రైతు చెమటోడ్చి పంట పండించకపోతే, ఇంట్లో అమ్మలేకపోతే ఇల్లంతా ఎట్లా చిన్నబోతుందో, రైతు కష్టపడకపోతే సమాజం మొత్తం చిన్నబోతుంది. అలాంటి రైతుల కోసం మరి రేపటి సమాజాన్ని మన ముందు భాగ్యవంతంగా ఉంచే విద్యార్థుల కోసం, యువత కోసం అనేక కార్యక్రమాలు చేస్తోంది. అది ప్రజాప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఇక్కడ సభలో కూడా చాలామంది టీనేజ్ నుంచి 35 ఏళ్ల దాకా ఉన్నారు. అంటే 13, 14, 15 నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 35-40. భారతదేశానికి ప్రకృతి ఇచ్చిన వరం నీ ఏజ్ గ్రూప్. ఈ వయోవర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యార్థులు బళ్ళల్లో, కాలేజీలలో చదివేటోళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి పోటీ పరీక్షలు, యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షలు రాసేందుకు మన చల్లని అడవుల తల్లి, అడవుల ఖిల్లా ఆదిలాబాద్ ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయడానికి మీరంతా ముందుండాలి. ఆ బాసర సరస్వతి చల్లని ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు మన దగ్గరికి. బాసర అంటేనే చదువు అంటే మీ అందరికీ తెలుసు. కాళేశ్వరంలో మనం సరస్వతి నది పుష్కరాలు చేసుకున్నాం. సరస్వతి నదిని గుప్త నది అంటారంటే కనిపించదే అని. జ్ఞానం ఎప్పుడు కనిపించది. ఆ జ్ఞానం యొక్క బాధ్యత ఏంటి అంటే కనిపించకుండా ప్రభావితం చేసేది నిజమైన జ్ఞానం. చెప్పుకుంటే నిలిచేది కాదు, సర్టిఫికెట్లతో కొలిచేది కాదు. అలాంటి జ్ఞానాన్ని అందరూ సొంతం చేసుకోవాలి. మనం సుఖపడాలి, మన పక్కోళ్ళు సుఖపడాలి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా. కేవలం శారీరక పుష్టి సరిపోదు, మానసికంగా ఉన్నతంగా ఉండాలి. దిల్ దిమాక్ రెండు ఒకటై నడవాలి. ఏదో మెదడుల కలయికతో మనిషి ఎదగాలి అన్నారు కాళోజీ. అలాంటి మీ అందరూ
కొద్దిసేపట్లోనే ఎదురు చూస్తున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ వచ్చారు. స్వాగతం పలికేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు అందరికీ, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు, మన మంచిర్యాల కలెక్టర్, ఆసిఫాబాద్ కలెక్టర్, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎందరో ఉన్నారు. అందరూ కలిసి స్వాగతం. అదిగో శిలాఫలకాల ఆవిష్కరణ జరుగుతోంది. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అందరినీ అభినందిస్తున్న సందర్భం ఇది. మన మల్లు భట్టి విక్రమార్క గారు కాలినడక ఇక్కడ షురూ చేసి పిప్రి నుంచి ఖమ్మం దాకా 1400 కిలోమీటర్లు ఆ పీపుల్స్ మార్చ్ చేసినప్పుడు 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700కు పైగా గ్రామాలు తిరిగిన సందర్భంలో మరి ప్రజల యొక్క అవసరాల్ని దగ్గరగా, వారి గుండె చప్పుడు దగ్గరగా విని అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న దృశ్యం ఇది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, వెనుకబడిన తరగతులు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ, సాగునీరు, అలాగే విద్యాశాఖ, కార్మిక విద్యా ఉపాధి కల్పనా శాఖ, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం 614 కోట్ల రూపాయల, అదిగో చేయి చేయి కలుపుతూ వస్తున్న ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకా పెద్దలందరికీ స్వాగతం. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు వేంచేశారు. డాక్టర్ చారి గారికి స్వాగతం. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండలాధ్యక్షులు, అంటే మండల స్థాయిలో సేవ చేస్తున్న వాళ్ళు, ప్రజలకు ఒపీనియన్ లీడర్స్ అనాలి, తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపాలిటీలో చైర్పర్సన్స్, డిప్యూటీ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజలకు అతి దగ్గరగా ఉండే క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల్ని, మరి రాష్ట్ర స్థాయి పెద్దలు అభినందిస్తున్న దృశ్యం ఇది. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు వెళ్తున్నారు. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు. ఈ ఆవిష్కరణ ఒకటి కాదు, రెండు కాదు, అనేకం. విద్యార్థిని విద్యార్థులకు మంచి సదుపాయాలతో పాఠశాల గదులు, పాఠశాల భవనాలు, పాఠశాల ప్రాంగణాలు. చిక్మన్ వాగు మీద సిరికొండ మండలంలో వంతెన, బోతు ఖానాపూర్ నియోజకవర్గాల్ని కలిపేది, ఐటీడీఏకు కొత్త బంగ్లా, మరి మన దేవుడు నాగోబా దేవుడికి ఆ గుడిని డెవలప్ చేసేందుకు ప్రత్యేక నిధులు, రోడ్లు, అలాగే బీసీ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు. మన ఆడేగామలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అది ఒక ఆదర్శమైన విద్యా విధానానికి అద్దం పట్టే విద్యా సంస్థ. చాలా వేదికలపై మీరు విన్నారు సీఎం గారి నోట. 250 కోట్ల రూపాయల నిధులతో 25 ఎకరాలలో చదువంటే కేవలం బడే కాదు, పుస్తకాలు కాదు, నోట్బుక్లు కాదు, పెన్నులు కాదు, చాక్పీసులు కాదు, బల్పాలు కాదు, పలకలు కాదు. చదువంటే
ఈ విద్యార్హతతో పాటు మనిషి ఎదగటం, ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నతంగా జీవించటం, ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఆలోచించడం, ఆ ఆలోచనల్ని 10 మందికి పంచటం, మరి మంచి స్పోర్ట్స్, విద్యేతర కార్యక్రమాలు, సహవిద్యా కార్యక్రమాల పాఠశాలలు, పిప్రి, తేజాపూర్, ముత్నూరుకు లిఫ్ట్ ఇరిగేషన్, చిక్మాన్ వాగు ప్రాజెక్టు, లాండసంగి చెక్ డ్యాము, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా విద్యుత్ సబ్స్టేషన్లు, మరి మా తల్లులు చెల్లెల బ్యాంకు లింకేజు, వడ్డీ లేని రుణాలు అన్నీ ఆ శిలాఫలకంపై ఆవిష్కరణ జరుగుతున్నాయి. మీరు పరదాల మీద చూసింది కదా, ఆవిష్కరణ చేసింది సారు. స్టేజ్ మీద రాగానే అభినందన చేద్దాం. అందరు ఎప్పుడెప్పుడు వేదికపైకి వస్తారా సీఎం గారిని చూస్తున్నారు. వస్తూనే వారికి స్వాగతం పలకబోతూ ఉన్నాం. వేదికపైకి వేంచేయనున్న పెద్దలందరకు పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, బాజారత్నూర్ మండలం, పిప్రి ప్రాంత ప్రజలందరూ. ఆవిష్కరణ జరిగిన చోట ఒక అద్భుత దృశ్యం. అదే 1 కాదు 10 కాదు, జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. ఇన్ని వేల మంది ఆనందంగా, ఆప్యాయంగా, ఆదరంగా స్వాగతం పలికారు. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, వేదిక పైన పెద్దలందరికీ. మీ అందరికీ తెలుసు, మీ జయధ్వానాలు కొద్దిసేపటి తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం సామాన్య ప్రజల సంక్షేమం కోసం, భరోసా కోసం న్యాయాలయం
శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి గారి చేత ఒక ఆశీపూర్వకమైన ప్రశంసలు అందుకున్నారు. నిన్న ఉదయం న్యాయాలయం, నిన్న సాయంకాలం క్రీడాలయం, ఈరోజు చల్లని చదువుల తల్లి బాసర దేవాలయం, ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ప్రారంభించిన ఒక మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే ఈ అసంఖ్యాక ప్రజల హృదయాలయం మీ అందరికీ అనుగుణంగా మీ అభివృద్ధి సంక్షేమం కోసం అంకితం కావటమే మా ప్రజా పాలనా ప్రభుత్వ సేవాలయం అని చెబుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అందరం లేచి నిలబడి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. జయ జయ హే తెలంగాణ అంటూ మన తెలంగాణ పాటను గొంతెత్తి పాడుదాం. తెలంగాణ లాంటి ఒక రాష్ట్రంలో ఉన్నందుకు గర్విస్తూ ఈ గర్వాన్ని 10 వైపులా పంచుదాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జై తెలంగాణ నినాదాలు రాష్ట్రమంతటా ప్రతిధ్వనించినట్టే ఆదిలాబాద్ జిల్లాకి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చిన ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ఇందాకే మనం అనుకున్నాం 3 సంవత్సరాల క్రితం 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు 700కు పైగా గ్రామాల్ని కాలినడకన కవర్ చేస్తూ దాదాపు 1400 కిలోమీటర్లు మరి ఈ పిప్పిరి నుంచి ఖమ్మం దాకా గౌరవనీయులైన పెద్దల సలహా మేరకు స్థానిక పార్లమెంట్ సభ్యులు గొడెం నగేష్ గారు ముందుగా ఆనరబుల్ సీఎం గారికి ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం.
ఆనరబుల్ ఎంపీ. సోదరులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, నా నియోజకవర్గ సొంత అసెంబ్లీ సెగ్మెంటే కాకుండా, పార్లమెంట్ సెగ్మెంటే కాకుండా నా సొంత మండలం కూడా మీకు స్వాగతం పలుకుతా ఉన్నా. మా అశేష జనాన్ని కూడా మీకు స్వాగతం పలుకుతూ సప్పట్లతో వారికి స్వాగతం చెయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఫైనాన్స్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దల కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, సోదరులు వేం నరేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అతిరథ మహారథులకి వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, చాలా అదృష్టం. 1983లో 11 మేన మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ఇదే మండలంలో నా సొంత గ్రామానికి వారు రావడం, సందర్శించడం జరిగింది. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత నా మండలంలోనే నాటి ముఖ్యమంత్రి 16/6/2000లో నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలాన్ని సందర్శించారు. 26 సంవత్సరాల తర్వాత మీరు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మంజూరిచ్చి ప్రారంభించడానికి వచ్చేసినటువంటి 26 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మన యొక్క మండలంలో రావడం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకంటే నేను ఈ మధ్యలో చూశాను, మంచి ఫుట్బాల్ క్రీడాకారులు స్వతహాగా క్రీడలకి మంచి చేస్తున్నటువంటి సందర్భం, క్రీడాకారుడే కాకుండా అభిమానులే కాకుండా క్రీడల పట్ల ఈ రాష్ట్రం యువత అందరూ కూడా క్రీడలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీరు హైదరాబాద్లో మన యొక్క క్యాపిటల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవ్వడం నిజంగా నేను కూడా ఒక క్రీడాకారుడిగా మీకు నేను సంతోషమే కాకుండా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దాదాపుగా 6-7 సంవత్సరాల కిందట నేను కూడా స్పోర్ట్స్ స్కూలు నా సొంత గ్రామంలోనే స్పోర్ట్స్ స్కూలు అటు కేంద్రంతో రాష్ట్రంతో చేసి ఇక్కడ 6 సంవత్సరాల నుంచి నా యొక్క సొంత గ్రామంలో స్పోర్ట్స్ స్కూలు నడుస్తూ ఉన్నది. అట్లాగే జిల్లాలో అటు ఆదిలాబాద్, ఉట్నూరు, అసిఫాబాద్లో స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి. ఎందుకంటే మీరు క్రీడల పట్ల క్రీడా అభిమానంతో ఉన్నటువంటి మీరు అది 10th క్లాస్ వరకే ఉంది కాబట్టి దానిని అప్గ్రేడ్ చేస్తే పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ వరకు కనీసం స్పోర్ట్స్లో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సీఎం కప్లో మా జిల్లాకే ఛాంపియన్ వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ యొక్క స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులుగా కాబట్టి దాన్ని మీరు అప్గ్రేడ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. కొన్ని ఇరిగేషన్ సంబంధించినటువంటి మీరు ఇక్కడ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గతంలో
గతంలో ఉన్నటువంటి దాదాపు 25-20 సంవత్సరాల కిందట కొన్ని మధ్య తరహా నీటిపారుదల కార్యక్రమాలు జరిగినాయి. లైనింగ్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ లైన్ని కూడా మీరు మంజూరు చేస్తారని చెప్పేసి ఇటు కార్తవాడ కావచ్చు, బోతు కావచ్చు, మత్తడి కావచ్చు, అటు సాధనాలు కావచ్చు, లేకపోతే చిక్మాన్ కావచ్చు, వాటి యొక్క లైనింగ్ కూడా ఈ సందర్భాన మీరు మంజూరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్లో మా యొక్క బోత్ నియోజకవర్గ కేంద్రంలో, ఎందుకంటే ఈ చోడలో స్పోర్ట్స్ సెంటర్ అంటే స్టేడియం ఉంది, దాని అభివృద్ధి కోసం బోత్లో అక్కడ కూడా స్టేడియం కోసము మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. భీంపూర్ మండలానికి సంబంధించినటువంటి కరంజీ రోడ్డు, ఎందుకంటే 18 కోట్లు ఈపాటికే మంజూరై ఉన్నాయి, దాన్ని పూర్తి చేసించి నేను వచ్చే సంవత్సరం లోపల, ఎందుకంటే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కేంద్రం నుంచి తీసుకొచ్చేసి దాన్ని చేద్దామని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా సంతోషం, అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు మంజూరిచ్చి చేసుకోవడం జరిగింది, శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరొక్కసారి మీకు ధన్యవాదాలు అర్పిస్తూ, ఎందుకంటే సరే శంకుస్థాపన చేసుకుంటాం, ప్రారంభోత్సవాలు చేసుకుంటాం, మాకు కొంత, ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాల కిందట మంజూరిచ్చినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, పనులు జరిగినట్టు ఉన్నాయి. అదే R&B డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా పనులు పూర్తయి కొంత బిల్లులు లేక ఇబ్బంది ఉంది. పైసల మంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి, ఎందుకంటే మనం మంజూరిచ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి బిల్లులు కూడా చాలా ముఖ్యం కాబట్టి వేరే జిల్లాలకి మాకు సంబంధం లేదు. వేరే నల్గొండ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, లేకపోతే ఇతర జిల్లాలు మాకు సంబంధం లేదు. మా జిల్లాకు కొంతలో కొంత అయినా ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లుల్ని మాకు ఇస్తా పోతే తప్పకుండా మీరు, ఎందుకంటే మీకు మా జిల్లా పైన పూర్తిగా, ఎందుకంటే ఒక ప్రేమతో అభిమానంతో మీరు చూస్తూ ఉన్నారు, దాదాపుగా 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఏదైతే ఈరోజు శంకుస్థాపన చేసినవి కావచ్చు, లేకపోతే ప్రారంభోత్సవం చేసినటువంటి కావచ్చు, ఇంకా చేయవలసినవి కావచ్చు, వాటన్నిటికీ నిధులు ఇస్తే శాశ్వతంగా మరి ఆ యొక్క పరిష్కారం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలు పెట్టారు. బహుశా అది యంగ్ ఇండియా మరి స్కూలు మరి ఇక్కడే మీ యొక్క గుర్తుతోటి, అంటే ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మీ గుర్తుతోటి ఇక్కడనే పిప్రిలోనే ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచనని మీకు పంచుతా ఉన్ననే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరొక్కసారి నాడు ఎన్టీ రామారావు గారు ఒకటి అన్నారు, పేదల గుడిసెల బతుకులిక ఉండవని చెప్పేసి ఒకటి. రెండోది, ప్రతి గిరిజన గ్రామంలో పాఠశాల ఉండాలని చెప్పేసి 83లో నందమూరి తారక రామారావు గారు అన్నారు. 2000లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మండల కేంద్రానికి ఒక జూనియర్ కళాశాల ఇస్తానని చెప్పేసి మొత్తం రాష్ట్రం ఒక పాలసీ తీసుకొని, నా యొక్క నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 6 ఆ రోజు మరి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిగ్రీ కళాశాలలు ఇప్పుడు ఆవశ్యకత ఉన్నది. మీరు కూడా ఒక మంచి సందేశం రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లానే కాకుండా మా యొక్క మండలము, లేకపోతే మా బోధ్ నియోజకవర్గం మొదలవే కాకుండా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యాన్ని మరి ఇక్కడ నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి, ఎందుకంటే విద్య గురించి, క్రీడల గురించి, వైద్యం గురించి మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి స్వాగతం పలుకుతూ తెలియజేస్తుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మన ఆనరబుల్ బోత్ ఎమ్మెల్యే గారు అనిల్ జాదవ్ గారు వారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. నేడు పీప్రి గ్రామానికి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవ పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా
మా బోత్ నియోజకవర్గ తరపున అందరూ సపట్లతో ఒకసారి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంటూ, అదేవిధంగా కష్టపడి మన బోత్నే ఇక్కడి నుంచే పీపిరి గ్రామం నుంచే పాదయాత్ర చేసి ఇప్పటికే దీంతో పాటు ఇక రెండవ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి అన్న గారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జుప్పల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి ముఖేష్ గౌడ్ అన్న గారు, వేదికపైన ఉన్న పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు సార్ గారు, అదేవిధంగా ఎంపీ నాగేష్ గారు, పాయల్ శంకరన్న గారు, సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రమణన్న గారు, అది కేశవన్న గారు, అదేవిధంగా అది శ్రీనివాస్ అన్న గారు, వారితో పాటు దండవిఠల అన్న, వారితో వేదిక పైన ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే బొజ్జన్న, రామ్దాస్ అన్నతో పాటు చాలా వేమనరేందర్ అన్న సలహాదారు, ఎంపీ రాజ్యసభ గారు, వారికి కూడా ఈ సభా వేదిక పై నుంచి కూడా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అశేష జనవాణి అందరికీ రెండు చేతులు జోడించి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అన్న, ఈరోజు మా యొక్క బోత్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో పాటు 2 లిఫ్ట్ ఇరిగేషన్లు, అదేవిధంగా 3 సబ్స్టేషన్లు, ఒక ఏటీసీ కేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభం ఏదైతే ఫౌండేషన్ కార్యక్రమం చేసుకున్నందుకు మీకు మరోసారి మా నియోజకవర్గ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, మా నియోజకవర్గంలో అంటే వెనుకబడ్డటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాను వెనుకబడ్డదంటే దాంట్లో ఇంకా మా బోత్ ఇంకా వెనుకబడ్డ ప్రాంతం. ఒక ప్రాజెక్టులు లేవు, ఏ కార్యక్రమాలు లేవు, ఎన్నిటికీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వస్తున్నారు. ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటేనే ఒక తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి, కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా మాకు నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఎంతో ఆశతో మా నియోజకవర్గ ప్రజలు, నేను కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చాలా సమస్యలు, ఫారెస్ట్ సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ, ఇంకా సాగునీటి సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క కార్యక్రమాలు తప్పకుండా అన్ని నియోజకవర్గాలు వేరే నియోజకవర్గాల్లో ఇచ్చుతూ ఉన్నారు. కానీ మా నియోజకవర్గంలో మీరు మొట్టమొదటిసారిగా వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా మేము చేసినట్టు చెప్పినటువంటి కార్యక్రమాలు అన్ని ఇస్తారని చెప్పేసి కూడా మీకు ఖచ్చితంగా మా యొక్క నమ్మకం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రధానంగా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. మా వెనుకబడినటువంటి బోత్ నియోజకవర్గం యొక్క గిరిజన నియోజకవర్గం ఎస్టీ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీతో పాటు వివిధ కులాలు, అన్ని కులాలు మా నియోజకవర్గంలో ఉంటాయి. పేరుకే ఎస్టీ కానీ జనరల్ క్యాస్ట్ వాళ్ళు కూడా మా నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ చాలా సమస్యలు కొట్టాడబడుతున్నటువంటి సమస్య. అదేవిధంగా మీరు పిసిసి హోదాలో వచ్చినప్పుడు ఒక చిన్న మీకు ఏంటంటే గుర్తు చేయాలని చెప్తున్నా సార్, నేను వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే మా యొక్క బోత్ రెవెన్యూ డివిజన్గా చేస్తామని చెప్పేసి మీకు చెప్పిండు. ఎందుకంటే మేము ఆదిలాబాద్ పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా, రెవెన్యూ డివిజన్కి పోవాలన్నా, ఏ సమస్య మీద పోవాలన్నా ఆదిలాబాద్ 60 కిలోమీటర్లు మేము పోవాలి. చాలా సమస్య ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మారుమూల ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆదిలాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా బోత్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఎంతో ఆశతో మా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా చాలా ఇరిగేషన్ ప్రారంభంగా మనము గౌరవ డిప్యూటీ సీఎం గారు గతంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్లు మనకు మంజూరు చేస్తారని చెప్పేసి అనౌన్స్ చేశారు. 2 ఇచ్చిండు, ధన్యవాదం సార్, ధన్యవాదం 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చేందుకు. కానీ ఇంకా 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి. ఏదైతే బుగ్గారం కానీ మరో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే సుంకిడి, మీరు పోతూ పాదయాత్ర ఆ గ్రామం పై నుంచే పోయినారు కాబట్టి ఖచ్చితంగా 2 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటాం. అదేవిధంగా మేము కొత్త పెద్దగా సమస్యలేం
పెద్ద కోరికలు అడుగుతలేము సార్, చిన్న చిన్న కోరికలు. మా ప్రాంతంలో కొత్తగా దాదాపు 22 చెరువులు ఉన్నాయి. దాంట్లో ఓన్లీ 345 కోట్లతోని దాదాపుగా 12,000 ఎకరాలకు నీరు అందించచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రకటిస్తారని చెప్పేసి కూడా మేము ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భూగర్భ జలాలు పెరగడానికి దాదాపుగా ఒక మా నియోజకవర్గంలో 23 చెక్ డ్యామ్లు అవసరం ఉంది. కాబట్టి అవి కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పాతబడినటువంటి చెరువులు మా దగ్గర చాలా ఉన్నాయి, 18 చెరువులు ఉన్నాయి. కాబట్టి తక్కువ దాదాపు ఒక 70-80 కోట్లు ఇస్తే ఆ చెరువులను పునర్నిర్మాణం చేసుకొని ఆ నీరును కూడా మనము మన యొక్క ప్రాంతాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను శ్రీధర్మంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో మాకు నియోజకవర్గ కేంద్రం అని పేరుకు కానీ ఇప్పుడు కానీ ఎట్లాంటి సవలతులు కూడా అక్కడ లేవు, ఎలాంటి సౌకర్యాలు లేవు. చాలామంది ఇప్పటివరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా ఇప్పటివరకు మా నియోజకవర్గానికి 4 లైన్ రోడ్ లేదు, సెంట్రల్ లైటింగ్స్ లేదు, పేరుకే బోత్ నియోజకవర్గ కేంద్రం. కానీ అక్కడ పడితే ఒక మామూలు పల్లెటూరు లెక్క కనబడుతుంది మా కేంద్రం. కాబట్టి దయచేసి 2 చేతులు జోడిస్తూ ఉన్న ఈ సెంట్రల్ అయితే ఒక దాదాపుగా 40 కోట్ల రూపాయలతోటి ఇవి ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మరో ఏదైతే ఇచ్చోడ సిరికొండ డబుల్ రోడ్ ఒకటి, ఇది ఖానాపూర్ బోత్ 2 కాన్స్టిట్యున్సీకు కనెక్టివిటీ. కాబట్టి సిర్చలమట్టు పెంబి రోడ్డు అదొకటి ఉంది సార్, ఇది కూడా ఖానాపూర్ మా యొక్క బోత్కు 2 కనెక్టివిటీ. అదేవిధంగా బరంపూర్ మోర్కండి రోడ్డు, ఇది ఆదిలాబాదు బోత్కు కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఇది కూడా అదేవిధంగా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు కూడా చెప్పారు, జమ్దాపూర్ నుంచి ఏదైతే కరంజీ రోడ్డు ఉందో ఇప్పుడు చాలా సమస్య. అది అంతర్రాష్ట్ర రహదారి, మహారాష్ట్రకు వెళ్ళే రహదారి మన తెలంగాణ నుంచి. కానీ ఆ కాంట్రాక్టరు ఏదో కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల పని ఆపేసాడు సార్. దయచేసి అదేదో క్లియర్ చేసి ఆ రోడ్ను పునర్నిర్మాణం చేసి ఇస్తే మా 2-3 మండలాలు అంతర్రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ కరంజీ రోడ్ని పూర్తి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మండలంలో ఏదైతే ఇప్పుడు ఇంతమంది ఎంపీ చెప్పిండు 7 మండలాల్లో మండల ఆఫీసులే ఉన్నాయి. కానీ ఈ అన్ని శిథిలావస్థలకు వచ్చినాయి సార్. 3 కొత్త మండలాలు ఉన్నాయి, సిరికొండ, సొనాల, భీంపూరు. వాటితో పాటు మాకు 7 పాత మండలాలు ఉన్నాయి. ఖచ్చితంగా మండల ఏదైతే ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఇక మేము కొత్త చిన్న కోరికలు సార్. తప్పకుండా మీ మీద ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు, ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో చదువు ఎంతో అవసరం. మీరు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చిండు 200 కోట్లు, కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా బోత్ నియోజకవర్గ కేంద్రంలో పిల్లలు చదువుకోవాలన్నా, అమ్మాయిలు చదువుకోవాలన్నా, ఎందరు చదువుకోవాలన్నా డిగ్రీ కళాశాల లేదు మాకు. ఖచ్చితంగా మేము జనరల్ డిగ్రీ కళాశాల బోత్లో మంజూరు చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయిపోతుంది. కాబట్టి అదేవిధంగా ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఇక అన్ని ఆటలు ఆడతాడు. కాబట్టి మా పిల్లలు కూడా కొంచెం ఆడుకోవాలి సార్ బోత్లో. మా బోత్ పిల్లలు కూడా ఆడుకోవాలంటే మాకు బోత్లో ఒక మినీ స్టేడియం ఇస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా సార్. అదేవిధంగా ఇచ్చోడలో ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద 5 మండలాలు, ఇచ్చోడ సెంటర్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో, కానీ అక్కడ మాకు ఒక సిఎస్సి సెంటర్ లేదు, హాస్పిటల్ లేదు. పోస్ట్ మార్టం చేయాలన్నా, ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఒక సిఎస్సి సెంటర్ మంజూరు చేస్తారని నేను విజయరమణకు 2 నిమిషాలు అయిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సుంకిడి మార్కెట్ కమిటీ సార్, సుంకిడి మార్కెట్ కమిటీ అది చాలా పెద్ద కమిటీ. అక్కడ మేము ఏ కార్యక్రమం తాంసి, తలమడుగు, భీంపూర్ మండల వాసులు ఏదైనా పత్తి అమ్మాలన్నా, ఏదైనా శనగలు అమ్మాలన్నా, ఏం అమ్మాలన్నా కానీ మేము ఆదిలాబాద్ మార్కెట్ పోవాలి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదైతే సుంకిడి మార్కెట్ ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అదేవిధంగా ఇంకోటి సార్, మామూలు ఏదైతే గట్టి కింద దిగితే ఫ్రీ నీళ్లు, పోచంపాడు ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు అన్నిటికీ ఫ్రీ నీళ్లు వస్తాయి. కానీ మా ప్రాంతంలో ఏం రావు సార్. కాబట్టి ఖచ్చితంగా మేము పండించే పంటలకు ఖచ్చితంగా క్వింటల్కు 5,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా
నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. వాటితో పాటు పంట కొనుగోలు సార్, ఇప్పుడు మేము పండించే పంటలు సగం పంటలు కొంటా ఉన్నారు, సగం పంటలు కొంటలేరు. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు రబీ పంటలు వేసుకుంటే మొక్కజొన్న కానీ జొన్నలు బాగా పండిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా నిబంధనలు పెట్టకుండా పరిమితి లేకుండా ఆ పంటలను కొనాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆఖరికి ఇవి కొన్ని మా ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు కాబట్టి బోర్లు కొట్టుకోవాలి, నీళ్లు తాగడానికి లేదు, ఏం లేవు. పొలం బాట రోడ్లు కూడా మేము అన్ని పొలాలను పోవడానికి కూడా రోడ్లు పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక 40 కోట్ల రూపాయల SDF నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టూరిజం పరంగా కూడా 4 మా యొక్క కుంటాల పొచ్చాల కనకాయ జలపాతాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇవి కూడా చేయాలని చెప్పేసి కూడా ఆలయ అభివృద్ధి కొరకు మాకు 2 ఆలయాలు సార్. మీరు ఇప్పుడే బాసర్లో కూడా మీరు మంజూరు చేసిండు 200-300 కోట్లు. కానీ మాకు అంటానం వద్దు సార్, మాకు సిరిచల్మకు ఒక 5 కోట్లు, అదేవిధంగా బరంపూర్కి ఒక 2 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ఆఖరిగా ఆ ఇండ్లు సార్ మాకు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక అదనంగా అన్ని నియోజకవర్గాలకు కేటాయింపే దాంట్లో అదనంగా ఒక 2000 ఇంద్రమ ఇల్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈయన ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ అందరికీ అదేవిధంగా ఇచ్చోడలో సాధికానా కూడా మీరు ఇంతకుముందు చెప్పింది సార్, అది కూడా 3,65,00,000 రూపాయలతో ఇచ్చోడలో సాధికానా ఇవ్వాలి. అదేవిధంగా స్టడీ సర్కిల్ సెంటర్స్ SC ST బీసీలకు మైనార్టీ సోదరులకు కూడా స్టడీ సెంటర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇక చాలామంది పెద్దలు అక్కడి నుంచి చేతులు ఊపుతున్నారు కాబట్టి ఏదేమైనా సార్ కానీ నేను పత్ర రూపంలో మీకు అందజేసిన తప్పకుండా ఇవన్నీ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, మీరు నాకు మంజూరు కావాలంటే మీరు అందరూ ఒకటిసారి సీఎం గారికి 2 చేతులు చెప్తే సపోర్ట్ కొట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మంచిర్యాల, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అనేక అందరూ ఒక్కసారి గట్టిగా లేచిన వాడండి, అందరూ లేచిన వాడండి, అందరూ ఒకసారి లేచిన వాడు గట్టిగా సప్పట్లు కొట్టండి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 99 రోజుల కార్యక్రమంలో మొదటి జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తీసుకొని పిప్రి గ్రామానికి ఎక్కడైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు పాదయాత్ర మొదలుపెట్టినరో ఆ పాదయాత్ర సమయంలో ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు కాదు, వాగ్దానాలు చేసినప్పుడు ఎన్నికల ముందు వాగ్దానాలు నెరవేరుతామని నెరవేరిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏవైతే వాగ్దానాలు చేసినో అవన్నిటిని శాంక్షన్ చేసి బోత్ కాన్స్టిట్యున్సీ కానీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ ఆసాద్ కాన్స్టిట్యున్సీ చాలా కాన్స్టిట్యున్సీకి ఏవైతే పాదయాత్ర జరిగినాయో అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఆదిలాబాద్ జిల్లా తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న, మీరు ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఏదో సభ పెట్టినాం ఇందిరావేలు అప్పుడు చెప్పిండ్రు, మహబూబ్ నగర్తో పాటు ఆదిలాబాద్ని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికి చాలా చేసిండ్రు, కానీ సరిపోదు. మాకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే. 75 సంవత్సరాల నుంచి అన్ని రకాలు నష్టపోయి 61 పడున్నాం కాబట్టి మాకు సరైన న్యాయం జరగాలంటే మీరు తప్ప ఇంకెవరు చేయలేరనే ఒక నమ్మకంతో మీకు చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాను మీరు దత్తత తీసుకుని మహబూబ్ నగర్కి ఎట్లా చేస్తున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ చేసి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మమ్మల్ని అందరినీ రుణం తెచ్చుకునే అవకాశం కలిగించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అడ్వైజరు అండ్ ఎంపీ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకో అడ్వైజరు మరియు
బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి పరిశీలనకు వచ్చిన విజయ రమణారావు మరియు అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, తహార్ గారు, ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నుంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆదిలాబాద్ జిల్లా మొత్తం కాంగ్రెస్ వెంబడి ఉంది, కాంగ్రెస్ తోటే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలు కూడా గెలిపిస్తాయి. వచ్చే 15 సీట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రికి చేస్తూ మరొకసారి చెప్పేది, ఇక్కడ ఇది ఆదివాసుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా తీసుకున్నాం. మొదటి నుంచి నష్టమైన ముఖ్యమంత్రి గారు. సరే, మంచిర్యాలకు సంబంధించి చాలా కోరికలున్నాయి, కానీ నేను అక్కడ ఖచ్చితంగా చెప్తే ఇక్కడ చెప్పేది ఒకటి ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా వినవాలని కోరుతున్నాను. సార్, అన్ని దేవాలయాలకు ఇస్తాను. మా గూడెం దేవాలయానికి కూడా గూడెం సత్యనారాయణ స్వామి ఒకటే తెలంగాణలో ఒకటే సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. ఆంధ్రాలో అన్నవరం ఉన్నట్టు ఇక్కడ తెలంగాణ సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం గుట్ట మీద ఆలయం ఉన్నది, గుట్ట పక్కకే గోదావరి ఉన్నది, గోదావరి ఒడ్డున ఉన్నది. కాబట్టి వాళ్ళకు లేనిదే ఎవరైతే సత్యనారాయణ చేసుకోవాలో భక్తులందరూ వచ్చి గోదావరిలో స్నానం చేసుకొని గూడెం గుట్టకు వెళ్ళి దర్శనం చేసుకుని సత్యనారాయణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని గుళ్ళకి ఇచ్చినట్టు ఆ గుళ్ళను కూడా ఈ పుష్కరాల సమయంలో ఒక 75 కోట్లు ఇస్తే గుడిని సుందరంగా తీర్చిదిద్ది మీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నా. తప్పకుండా సత్యనారాయణ వ్రతం తెలంగాణ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు ఎవరు అన్నవరకు పోకుండా అందరూ తెలంగాణ వాళ్ళకి ఇచ్చి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం వచ్చేటట్టు చేస్తానని మీకు ఒక మాట చెప్తూ తప్పకుండా ఈ 75 కోట్లు ఈ వేదిక ద్వారా శాంక్షన్ చేసి ఉమ్మడి ఆదిలాబాద్కు నాకు సహకరిస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక విషయం ఒకటే నిమిషం మాట్లాడితే ఎక్కువ లేకుండా, ఏదైతే నేను 1983 నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారికి దాదాపు ఇప్పటివరకు 8 మంది ముఖ్యమంత్రులను చూసినా కానీ ఇన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, 2 జోడెల లెక్క 2 సంవత్సరాల లోపల ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు లేరు. ఇది వాస్తవం. నేను 83 నుంచి రాజకీయాలు లేను, కానీ నేను రాజకీయాలు ఉన్నది 2000 సంవత్సరం నుంచి. కానీ ఈ 40 సంవత్సరాల రాజకీయం నుంచి చూస్తున్న, రాజకీయంలో నేను లేను, రాజకీయంలో ఖర్చు 2000 మాత్రమే. కానీ అప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా, నిశ్చితంగా పరిశీలించుకొస్తున్నా. ఈ కార్యక్రమం ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ, ఈ 2 సంవత్సరాల సంక్షేమం కానీ ఇంతవరకు 40 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు కానీ మా జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు కొంచెం మిగిలిపోయినాయి, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని క్యాన్సిల్ చేసిన టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి దానికి పేర్లు ప్రతి ఒక్కటి చదివి మీ సమయం వృధా చేయదలుచుకోలేదు. ప్రత్యేకంగా ప్రాణేత చేవేళ్ళ ప్రాజెక్టు మరొకసారి తిరిగి పునరుద్ధరించి తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు దాదాపు 3,000 ఎకరాలు 3 లక్షల ఎకరాలు నీరు సాగైంది. కాబట్టి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, వారి సందేశం. అందరికీ నమస్కారాలు. ఒక్క నిమిషం అమ్మ. భారతదేశంలో పాదయాత్రలు చాలా సందర్భాల్లో చాలా మలుపులు తిప్పినట్టు సందర్భాలు. 2023కు ముందు ఆనాటి పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ 2 పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడి అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధీ ఏవైతే కమిట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఇచ్చినారో అదేవిధంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రజల్ని మేలుకొల్తూ ప్రజల నుంచి వచ్చిన సమాచారం సేకరించి ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి వాగ్దానం తప్పకుండా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్పు నాంది పలుకున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను బట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పాల్సి చెప్పిండ్రు,
ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రాబోతా ఉంది. ఈ ఆదిలాబాద్ 83కు పూర్వం వస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవంతో ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతున్న తరుణంలో వారికి పిప్రి గ్రామస్తులకి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి శుభాకాంక్ష. ఈనాటి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, అట్లాగే అడ్వైజర్సు పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే ప్రేమ్ సాగర్ గారు, దండ విఠల్ గారు, అట్లాగే అనిల్ జాదవ్ గారు, పాయల్ శంకర్ గారు, ఇతర పెద్దలందరికీ, చైర్మన్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒక విషయం మీ అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని యావత్ సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. అయితే మరి 10 సంవత్సరాల క్రితం 2014లో ఆనాడు రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అందులో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంలు కట్టేది. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 విద్యార్థులు చదివే విధంగా, కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. దీంతో పాటుగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల పైన బాసరలో 225 కోట్ల రూపాయలతోటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరి వృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అట్లాగే భద్రాచలంలో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లాగే రాబోయేటువంటి గోదావరి పుష్కరాల్లో కుంభమేళాను తలపించే విధంగా సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈనాడు కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ఆదివాసుల ఆరాధ్య దైవానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
అట్లాగే ఈనాడు కొనసాగుతున్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరంభీ వాగు, చిక్కాన్ వాగు, కేరామేరి, ఇట్లా రకరకాల ఇరిగేషన్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అభివృద్ధి జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఆదిలాబాద్లో విమానాశ్రయం కూడా పెద్ద ఎత్తున, అంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదగడం కోసం, ఇలా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావడం కోసం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ముధోల్లో బోధులు కూడా 200 కోట్ల రూపాయలు ఈనాడు అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇట్లాగే ఇక ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా సన్నబియ్యం కావచ్చు, అట్లాగే బోనస్ కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్ళు కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకునేది ఉంది. ఖచ్చితంగా ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100% అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరే విధంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇలా ఆదిలాబాదు జిల్లా అంటేనే అడవి ప్రాంతం. మరి ఒకవైపున ఆదివాసీలు, గోండులు, ట్రైబల్స్ రకరకాలు ఉన్నారు. మీ అందరికీ కూడా విద్యారంగంలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, ఉపాధి అవకాశంలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి వచ్చే 3 సంవత్సరాలు చూడబోతా ఉన్నారు. మరొకసారి ఈ 3 సంవత్సరాలే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అంటే సుమారు మొత్తంగా 8 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతోంది. అన్ని వర్గాల మీ యొక్క కళలు నెరవేర్చే కార్యక్రమం ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పని మనవి చేసుకుంటూ, ఎందుకంటే గడచిన 10 సంవత్సరాలు ఏదైతే పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, బాధ్యత రాహిత్య పరిపాలన, అప్పుల కుప్పగా చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని, ఆనాటి ప్రభుత్వాన్ని దింపాలని ఆలోచనతోటి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చెప్పడం జరిగింది. అందుకే మళ్ళీ ఇదే స్థానంలో ఇక్కడ చెప్పడం జరిగిందో వాటన్నిటినీ అమలు చేయడం కోసమే ఈనాడు ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసమే మరి ముంగటి రావడం జరిగింది. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ముందని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారి సందేశం. పాదముద్ర వేసిన ఈ చోట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పనిముద్ర వేస్తూనే ఉంది ప్రజాపాలనా ప్రభుత్వం. ఈరోజు మరిన్ని పథకాలతో ఈ ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్న సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వేదికను ఉద్దేశించి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు గడ్డం నగేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజరు మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు, ఈ ప్రాంతం నుంచి అడుగడుగునా నాతో ఉండి పాదయాత్రలో నడిపించినటువంటి శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు గారు, గౌరవ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు
రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, స్నేహితులారా, మీడియా మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ ప్రోగ్రాం నా ఆలోచన కాదు. ప్రజాపాలన సంబంధించినటువంటి గ్రామ సభల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలని అధికారుల ద్వారా 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాడు పిప్పిరి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చుంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ, ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఒక రాజకీయ సభ కాదు. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం. ఆనాటి ప్రజలకి ఈ పీపుల్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటం కోసం ఆత్మీయతతో ఇక్కడ కలిసి వచ్చి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటానికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. వారి అధికారంలోకి రావటానికి ప్రజలతో కలిసి చెప్పినటువంటి ప్రతి మాటని నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు, ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా
మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆనాడు ఈ ప్రాంతంలో నడిచినప్పుడు ఇల్లు లేని పేదవాళ్ళు కలిసి ఇల్లు కావాలని 10 సంవత్సరాల నుంచి గోడు వెళ్ళబుచ్చుకున్నాం, మాకు ఇల్లు రావట్లేదనంటే ఆనాడు భారీ బహిరంగ సభలతో ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన పీపుల్స్ మార్చి పాదయాత్రతో ఇంకో పక్కన సిఎల్పి లీడర్గా నేను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా పేదవాళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించినటువంటి ప్రభుత్వం ఇది. ఆలోచన చేయండి. రైతు భరోసా ఇస్తామని చెప్పాం, చెప్పటమే కాదు పెద్ద ఎత్తున 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసాం. నిన్న కూడా రైతు భరోసా పేరు మీద అకౌంట్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా వేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున 52 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. ఆడబిడ్డలందరినీ కూడా మహాలక్ష్మిలాగా పూజిస్తామని చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే శాసనసభలో శాసనసభ్యులుగా మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే శాసనసభల ప్రాంగణంలోకి ఆర్టీసీ బస్సులు తెప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నిజం చేసినటువంటి ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. దాదాపు 300 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున 10,000 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున డబ్బులు కట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోయే కార్యక్రమంలో భాగంగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం ఉంది. మానవీయ కోణంతో మనం అనేక దశాబ్దాలుగా ఉంటూ ఉన్నాం. ఒక సామాజిక నిర్మాణం, అంతరాలు లేని సమాజాన్ని, సామాజిక విభేదాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి అనేక మంది మాట్లాడేటువంటి మాటలను మాత్రమే వింటూ వచ్చాం. కానీ ఈనాటి ప్రభుత్వం ఈరోజు మీ అందరి సమక్షంలో ఇవాళ శంకుస్థాపన ఫలకాలను ఇక్కడ వేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది వినటానికి ఒక స్కూల్ లాగానే మీరు వింటూ ఉండొచ్చు, కానీ సామాజిక అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలని విద్యాశాఖ చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైకైన కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని, ఈ రాష్ట్రంలో 100 రెసిడెన్షియల్ స్కూల్ని
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం లేదు. ఈరోజు 3 స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఇటువంటి స్కూల్స్లో చదువుకున్నటువంటి బిడ్డలు అక్కడ అంతరాలు లేనటువంటి సమాజాన్ని చూస్తారు. ఒక మరో ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తాను. అంతేకాదు వాటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో పెట్టినటువంటి కొన్ని పథకాలు కూడా చూస్తే నిజంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరని. ఈరోజు మనం గతంలో చూసాం 2014 నుంచి 18 ప్రాంతంలో అనేక మంది రైతాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చనిపోయిన కుటుంబానికి ఇస్తామంటే ఆ ₹1,00,000 కోసం తిరిగిన కుటుంబాలు చూసాం. ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి, అన్న మనం ఈ రాష్ట్రంలో పుట్టడం మన వాళ్ళ అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పెరగటం మన కుటుంబాల అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం కూడా నేను నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నాను, ఒక భరోసాతో కూడినటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని దురదృష్టవశాత్తు ఒక కుటుంబంలో ఏదైనా ఆ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం తలకిందులు కాకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబం రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి ₹5,00,000 ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం. ఆలోచించేయండి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పిల్లలు చదువుకోవటానికి పాఠశాల పోవాలంటే అర్ధాకలతో వెళ్ళటమో, కడుపుతో పాఠశాలకు వెళితే ఆ చెప్పేటువంటి పాఠాలు తలకెక్కక ఇబ్బంది పడటం చూసినటువంటి ఆలోచనలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక ఆలోచన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కానీ ఏ బిడ్డ కూడా కడుపుతో పాఠశాలకు వెళ్ళటానికి వీల్లేదు, పాఠశాల వినటానికి వీల్లేదు. ముందుగా పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి బిడ్డకి ఉదయాన్నే అల్పాహారం ఇచ్చి అల్పాహారంతో పాటు ఒక గ్లాస్ పాలు కానీ మిగతా 3 రోజులు ఒక గ్లాసు రాగి జావా కానీ ఇచ్చి ఒక పోషక ఆహారాలతో కూడినటువంటి విద్యార్థులకి మనం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పితే ఆ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడతాడు. అక్షరాన్నే ఒక ఆయుధంగా మార్చుకొని తన కుటుంబమే కాదు ఈ సమాజాన్ని కూడా పైకి తీసుకొని వస్తాడు. అటువంటి అక్షరాన్ని మనం ప్రతి రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఒక ఆయుధంగా అందిద్దాం. దానికోసం ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు మనం పెడదామని చెప్పి ఈరోజు అటువంటి పథకాన్ని మనం ఈ రాష్ట్రంలో పెట్టాం. ఆలోచన చేయండి. నేను మీ అందరికీ ఎండలో ఇంత దూరం నుంచి ఎంతో ప్రేమతో వచ్చారు. మీరు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూనే ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ మేమందరం ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కడుపు అర్ధాకలితో ఉన్నటువంటి బిడ్డల పరిస్థితి, ఆయా రైతు కుటుంబాల పరిస్థితి, పేదవాళ్ళ పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళు. అందుకే మేము ఒక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు ఈ పాలన ప్రజాపాలనగా ఉండాలని, ప్రజాపాలనగానే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగాలని చాలా బలంగా నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ప్రజల ఆలోచనే మా విధానం, ప్రజల అవసరాలే మా ఎజెండా. ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో
పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనే తప్ప మాకెవ్వరికీ వ్యక్తిగతమైనటువంటి అజెండాలు లేవు. మాకున్నదల్లా ఒకటే అజెండా, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అంతిమంగా కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాబట్టి ఈ పాలనంతా కూడా ప్రజల చేతనే పాలింపబడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజలుగా మీరే గుండెల్లో పెట్టుకొని మన కోసం ఆలోచన చేసేటువంటి పాలనని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ముందుకు పోగలగాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ మరొక్కసారి ఈరోజు ఆనాడు మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అనౌన్స్ చేయటమే కాదు, అమలు చేయటమే కాదు, అమలు చేసిన తర్వాత ఆ లబ్ధిదారులు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారో చూసే కార్యక్రమానికి కూడా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము మళ్ళొక్కసారి మాటిస్తూ ఉన్నాం, పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం కానీ, ఆనాడు భారీ బహిరంగ సభలతో పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రతి హామీని నెరవేరుస్తాం, ప్రజలకి చేరుస్తాం, ప్రతి పైసా పోగేస్తాం, వేసిన ప్రతి పైసా పోగేసిన ప్రతి పైసను కూడా ప్రజలకి పంచుతామని చాలా స్పష్టంగా చెప్పటం కోసం వచ్చాను. చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా మంత్రి గారు ఇప్పటికే చదివి వినిపించారు. ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రాంతంలో చెప్పిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో త్రివేణి సంగమం కావచ్చు, లేకపోతే పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే అమ్మనమడుగు దగ్గర ఉన్నటువంటి మినీ రిజర్వాయర్ సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, కొమరం భీముకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే పులిమడుగు వాగు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు అన్నింటిని శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి వెళ్తున్నాం. ఇళ్ళు లేనటువంటి, ఇళ్ళు కావాలనేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇళ్ళు శాంక్షన్ చేసి ఇస్తున్నాం. నిరుద్యోగ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి రాజీవ్ యువ వికాసం పేరుతో వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. మహిళలందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి పెద్ద ఎత్తున దేశంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని, చేస్తామని మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అందరూ ఎంతో ప్రేమగా సమాధానంతో ఎదురు చూస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. విరామం మెరుగని పనివీరులు, అభివృద్ధి సంక్షేమ కార్యశూరులు, ప్రజాపాలన ప్రగతిపాట మరణపాట రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాగల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాములన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఆదిలాబాద్ అడవి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన
రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసన సభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసన సభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన సభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి ఇచ్చే మాట మీద నమ్మకం ఉండాలి. మా మిత్రులు సిఎల్పి నాయకులుగా ఆనాడు పీపుల్స్ మార్చ్, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి అని ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి సిఎల్పి నాయకుడుగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా, ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ, మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర గట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలు పెట్టిన, పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా
మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేనే స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గూడాలలో పర్యటించిన నాడు మిత్రులు స్వయం బాబురావుతో మాట్లాడి ఈ ప్రాంత గూడాలలో ఉన్న పటేళ్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు ఈ ప్రాంతంలో గూడాలలో ఉన్న పటేళ్లకు నేను మాట ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి ఆనాడు అనుకున్నాం. అదేవిధంగా మా మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా మాకొక సమయంలో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అన్నా మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత జిల్లా పాలమూరుకి ఏ ప్రాధాన్యత ఉంటుందో, అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి, ఈ ఒక్క మాట నువ్వు నాకివ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమో ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి, ఈ పోరాటంలో విజయం అన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే
ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి మాట చెప్తున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి, ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతం అని ఈ దేశానికే ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈరోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేశారు. మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మనవాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేసిందంటే దాంట్లో నన్ను అన్నా అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మేము పార్టీలు చూడలే, ఆడబిడ్డల కష్టాలు చూసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండాలి. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే బాసర సరస్వతి మందిరానికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన నగదిస్తే పోయినట్టు, ఇంటి ఆయన కసురుకుంటే కడుపులో దుఃఖం పెట్టుకొని అవకాశం వచ్చినాడు పోదంలే అని ఊరుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితి లేదు. మా అక్కలు ఈడు ఉన్నారు, మా అక్కలు చెప్పాలి. 2023 డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అన్నాం. దాదాపుగా 28 నెలలైంది. మా అక్కలు ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా,
ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా అక్క? ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమసాగరరావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే ఎప్పుడన్నా ఆడబిడ్డలు బస్ ఎక్కి ₹1 ఎవరైనా అడిగినరా? అడిగినరా అక్క? అడిగినరా? నేను ఆయననే చెప్పిన, ఎవరైనా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగులో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకి చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు మీకు అందుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉచిత కరెంటే కాదు, ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడిపిల్ల మేకపిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇళ్ళు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇళ్ళు పేదవాళ్ళు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మ గౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను ఉచితంగా మీరు ఎట్లా పని చేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం. ఇవాళటి వరకు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎన్నడైనా పేదోడు ఆత్మ గౌరవంతో బతకాలి, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని ఎన్నడైనా ఆలోచన మీరు చేసిండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అంతెందుకు, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, ఆయల్ల బియ్యమే లేవు, పేదవాడు పండుగ పూట తెల్లన్నం తినేటోడు, ఆయల్ల 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది. 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా గవ్వే దొడ్డు బియ్యం తినాలంటే కాలం మారింది, పంట మారింది, చదువులు మారినాయి, విజ్ఞానం పెరిగింది. ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు, పసులకు దాన పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవాళ నేను ధైర్యంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం పేదలకు అందిస్తున్నాం. మా అక్కలు వంట వండి ఇంటాయనకే కాదు, ఇంట్లో ఉండే సన్న బియ్యం సంటి పిల్లలకు ఇవాళ వండి పెట్టే పరిస్థితి వచ్చింది. మా అక్కలే సజీవ సాక్షి. ఇవాళ రేషన్ షాపుల్లో లైన్లో నిలబడి సన్న బియ్యం తీసుకొని ఇంటికి పోతున్నారు. ఆయల్లా దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపోడే అక్కడి నుంచి అక్కడనే కిలోకి 10 రూపాయలు నగదు ఇస్తే ఇచ్చినట్టు చేసి మిల్లర్ల మాఫియా, దళార్ల మాఫియా ఆయల్లా బియ్యం పథకాన్ని తూట్లు పొడిచిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు ఆత్మ గౌరవంతో మనం అన్నం తినడమే కాదు, సంటి పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆడబిడ్డల్ని ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన
1000 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చి మా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈరోజు హైటెక్ సిటీ పక్కన అమ్మే విధంగా అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు మనం కల్పించినాం. ఇవన్నీ సంక్షేమం ఒక ఎత్తు. సంక్షేమం గురించి మా మిత్రులు పట్టి విక్రమార్క గారు చెప్పినారు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4-5 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక అదేవిధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ఈడ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టి కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. మా ఆదిలాబాద్కు మాత్రం రాలేదు. మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు అంటారు, గోదావరి తలా మా పక్కల నుంచే పోతుంది, మాకు మాత్రం నీళ్లు రాలేదు అని. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇక రెండవది, ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా పలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదుకు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలామంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు, దేశం నలుమూలల నుంచి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర ప్రాంతంలో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నా మనవడి ఈరోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈరోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి
ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఇవాళ బాసర ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇంకా బాసర ఆలయాన్ని విస్తరించడానికి ఇంకేమైనా అదనంగా నిధులు అవసరమైతే కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మందిరం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వారు ప్రతిపాదన చేసిండ్రు. మిత్రులు ప్రేమ సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు మా మిత్రులు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువనే, కానీ అట్లని మిగతా వాళ్ళలాగా చెయ్యకుండా వదిలేసే సమస్యనే లేదు. ఈ జిల్లాకి ఏమేమి కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒక్కసారి తప్పకుండా ఈ జిల్లాకు వస్తూనే ఉంటా. వచ్చినప్పుడల్లా మీకు నిధులు తెస్తూనే ఉంటా. ఆనాడు కొట్లాట కోసం, ఒక స్ఫూర్తి కోసం ఈ ఆదిలాబాదునే ఎన్నుకున్నాం నేను, మిత్రులు బట్టి విక్రమార్క గారు. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాదు ద్వారానే ప్రపంచానికి చూపించాలి. గోదావరి జలాలను ఒడిసి పట్టాలి. ఈ నేలను సస్యశ్యామలం చెయ్యాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇవాళ మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా ఇచ్చిన, షాదీ ముబారక్ ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి అందించిన, ఏ కార్యక్రమం చేసినా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. మేము పాలకులం కాదు, ప్రజలెన్నుకున్న సేవకులం. ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచనతోనే మీ ముందు నిలబడ్డం. అందుకే మిత్రులారా, ఆదిలాబాదు మీద ఈనాడు మాకున్న ప్రత్యేకమైన అభిమానం మీ గుండెల నిండా ఉన్నది. కాబట్టే ఎర్రటెండలో కూడా వేలాది మంది, ముఖ్యంగా ఎడమ వైపున చూస్తే మా ఆడబిడ్డల్ని చూస్తే నా కడుపు నిండింది, ఆకలి కూడా మాయమయ్యింది. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వస్తే ఇక ఎవరు ఎదురొచ్చినా ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మా అక్కలకు ఆయల్లా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పాలపిట్టలాగా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి మళ్ళా కొత్త చీరలు చిలకపచ్చ రంగుతోని మా ఆడబిడ్డలు చిలకల లెక్క మంచిగా ఉండాలి. ఇంటాయన కూడా సంతోషపడాలి, అబ్బా మా ఆవిడ ఎంత అందంగా ఉంది చీర కట్టుకుంటే అని. మళ్ళీ ఇందిరమ్మ చీరలకు ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈసారి చిలకపచ్చ చీరలు ఇవ్వాల్సిందిగా మా బట్టి విక్రమార్క గారికి నగదు మంజూరు చేయాల్సిందిగా ఆనాడు పాలపిట్ట రంగు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ రంగులో మా అక్కలందరినీ నేను చూడదలుచుకున్నా. మీరు ఆ నిధులు కూడా మంజూరు చేయాలి. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు, కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటుంది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే, కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు
పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా గోడెం నగేష్ గారు చెప్పిన మా ఊర్లో క్రీడా పాఠశాల పెట్టినాను. ఈనాడు గంజాయి డ్రగ్స్ పబ్బులు అని తిరుగుతున్నారు యువత, పెడ మార్గాన చెడు మార్గాన పోతున్నారు. వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి ఇవాళ పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కూడా మన ఆటల పోటీలు పెట్టినాం, మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించినాం. అందుకే ఇవాళ ప్రపంచ దిగ్గజమైన మెస్సీని ఫుట్బాల్ ఆడటానికి మన రాష్ట్రానికి తెచ్చినాం. ఈరోజు క్రీడల గురించి ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఒక ఆలోచన చేసిండ్రో, హైదరాబాద్ వెళ్ళి నెంబడే మా మిత్రులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, శాసనసభ్యులు నా దృష్టికి తెచ్చిన ఏవైతే నివేదికలు ఉన్నాయో వాటితో పాటు క్రీడలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా సమీక్ష చేసి తక్షణమే ఈ ప్రాంతానికి క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈ అటవీ ప్రాంతంలో యువకులల్లా చైతన్యం ఉంది, వాళ్ళకు ఒక బలమైన సంకల్పం ఉన్నది. గొప్ప క్రీడాకారులను వెలికి తీయాల్సిందిగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీదే. ఈ ప్రాంతంలో క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించాలనో మినీ స్టేడియంతో పాటు క్రీడల కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, ఈ ప్రాంతానికి మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు. మాకు తారతమ్యం లేదు. మేము కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఏ రకమైన వివక్ష చూపియం. రాజకీయ పార్టీల గురించి ఆలోచన చెయ్యం. పేదవాడే మా దృష్టిలో. పేదవాడిని ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ పేదవాడిని ఆదుకున్నా అది మా బాధ్యతగా భావిస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. అట్లనే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. మళ్ళా కూడా నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉండే ఆదిలాబాదు బిడ్డల సాక్షిగా ఆనాడు పిప్పిరిలో బట్టి గారు, ఆనాడు నేను ఇంద్రవెల్లిలో ఇక్కడి నుంచే దీక్ష భూని ప్రజాపాలన తెస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన తెచ్చినాం. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఎవరైనా ఏ పార్టీలైనా గెలవని, ప్రజాపాలన నాడు అధికారంలో ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. మిత్రులారా,
కొంతనన్న ఓపిక ఉండాలి, సంయమనం పాటించాలి. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పనులు, 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని, 10 ఏళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలతో అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచితే ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. కొంత సమయం, కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొంచెమన్నా ఆలోచన చేయాలి. అరే 10 ఏళ్ళు మనమే ఉంటాం కదా, అన్ని శాఖలు మన దగ్గరనే ఉండే కదా, ఈ 10 ఏళ్లలో మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, అంతో ఇంతో అవకాశం ఇవ్వాలి కదా, కొంత ఓపిక పట్టాలి కదా. సంసారం ఏర్పడంగానే ఇంట్లో ఒకవేళ విడిపోతే మనకు గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యమవుతుందా? అట్లనే ఈనాడు 6 గ్యారంటీలలో ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఆర్టీసీ బస్సు ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వలేదా, సన్న బియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు కొనివ్వలేదా, అదానిలాగా ఈరోజు సోలార్ పవర్ విద్యుత్తు ఇవ్వలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరగంట మేము చేసింది చెప్పగలం. అసెంబ్లీలో మాట్లాడదామంటే రారు. ఏందా నువ్వు చెప్పేది వింటా అంటే చెప్పరు. ఎంతసేపు ఉన్నా లొల్లి పెట్టాలి, యాగి చెయ్యాలి, బురద జల్లాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి. ప్రజలంతా అమాయకులు కాదు నాయన. మీ సంగతి చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిర్రు. మీరు ఎన్ని పరిశాన్లు చేసిరో ప్రజలకు తెలుసు. ఆనాడు నేను అడుగుతున్నా, తెల్లామొగుడు మాట్లాడుకోవడానికి కూడా